తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. శతాబ్ది సూర్యుడు అనే నవల వింటున్నాము. రచన శ్రీమతి మాలతి చందూర్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. మీరు కూడా ఆలస్యం చేయకుండా వినేయండి. మరి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. 4 గంటలకల్లా రామశేషు పద్మ దిగారు. పిల్లల్ని దారిలో తమ్ముడింట్లో దించి వచ్చారు. మర్నాడు వాళ్ళ తమ్ముడు వెంట తీసుకొస్తాడు. ఇవన్నీ చూస్తే పిల్లలు దడుచుకుంటారు అన్నాడు రామశేషు. కర్మ ఎవరు చేస్తారు, తలకొరివి ఎవరు పెడతారు అన్న సమస్యని రామశేషు సులభంగా తీర్చేశాడు. నేను చేస్తాను. ఆయన కొడుకు వంటి వాడిని. మా నాన్న 3 ఏళ్ళైంది. మా నాన్న ఉన్నా చేసేవాడిని. అలాంటి పిచ్చి నమ్మకాలు నాకు లేవు. కానివ్వండి అంటూ తలారా స్నానం చేసి తడిబట్టలు కట్టుకొచ్చాడు రామశేషు. కమలకి పెద్ద పెట్టున దుఃఖం గుండెల్లోంచి తన్నుకు వచ్చింది. ఎంత హాయిగా వెళ్ళిపోయాడో. చెప్పా పెట్టకుండా, కనీసం తనతోనన్నా చెప్పకుండా వెళ్ళిపోయాడో. తను లోపల గడియ పెట్టుకోకుండా ఉంటే వచ్చి లేపేవాడేమో. గుండెల్లో నొప్పితో గిలగిల్లాడిపోయాడేమో. అవమానాలని తిరస్కారాలని నిశ్శబ్దంగా భరించినట్లే ఈ మరణ వేదనని కూడా పెదవి మెదపకుండా భరించాడా? కమలా అని పిలిచి ఉంటే, పోనీ పక్కనున్న అమ్మనైనా పిన్ని అని లేపి ఉంటే ఆవిడ తనని లేపి ఉండేది. ఎందుకిలా చేశాడు? మొదటి నుంచి ఈ వ్యక్తి ఒక ప్రశ్నగానే ఉన్నాడు. ఆఖరికి మరణంలో కూడా ప్రశ్నలానే ఉండిపోయింది. కమలకి ఏదో భయం, తానెక్కడో పొరపాటు చేశానన్న భీతి. ఈ మనిషిని తను సరిగ్గా అర్థం చేసుకోలేదా? అతని పట్ల తను ఇంత ద్వేషం, నిర్లక్ష్యం ఎందుకు పెంచుకుంది? చిన్న వయసులో అతనికి స్త్రీలో గల సున్నిత భావం అర్థం కాలేదేమో. దేహానికి మనసుకి అవినాభావ సంబంధం ఉంది. ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయని ఎవరూ ఆ యువకునికి చెప్పలేదా? అతనితో కాపురం చేసిన 1 ఏడాది కాలం మరో విధంగా కాస్త సున్నితంగా ఉంటే అతను పరాయివాడై ఉండేవాడు కాదు, ఆప్తుడై ఉండేవాడు. కమల కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. పద్మకి తల్లి దుఃఖం చూస్తే, ఆమె పడుతున్న వేదన చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఏనాడు ఎదుటపడి సూటిగా మాట్లాడని వ్యక్తి కోసం, ఈసడించి కొట్టిన ఆ ప్రాణి కోసం అమ్మ ఇంత బాధపడుతోందా? అమ్మ నిజంగా తన తండ్రిని ద్వేషించలేదా? ద్వేషించటం తను కళ్ళారా చూసింది. అమ్మ ఒక్కరోజు కూడా తండ్రితో మామూలుగా మాట్లాడలేదు. ఇది కావాలా అని అడగలేదు. దయాధర్మంగా మాదా కవళం వేసినట్లు తండ్రికి తిండి పెట్టేది. బట్టలు కుట్టించింది. పురుగులా చూసి ఒక మూలపడి ఉండమంది. అలాంటి అమ్మ ఎందుకింత ఏడుస్తూ ఉంది? ఎందుకింత బాధపడుతోంది? రామశేషుని అడిగింది. వాళ్ళిద్దరికీ ఒకరి మీద మరొకరికి అభిమానం ఉంది. ఒకప్పుడు మీ అమ్మ మీ నాన్న చేసిన పనులని అసహించుకుంది, ద్వేషించింది. అయితే ఆ ద్వేషాన్ని ఆమె మర్చిపోదలుచుకోలేదు. మాటి మాటికి జ్ఞాపకం చేసుకుని ఇంకా ఇంకా ద్వేషాన్ని ద్వేషిస్తూ ఉంది. వ్యక్తిని కాదు, ద్వేషం అనే భావనని ఆమె ద్వేషించింది అన్నాడు రామశేషు. అతని మాటలు తిక్కమక్కగా ఉండి పద్మ ఆ విషయం పొడిగించలేదు. ఎప్పటిలాగానే సత్యం అన్నగారులు రాలేదు. ఆ వైపు నుంచి 3వ తరం వారు ఒకరిద్దరు వచ్చారు 10వ రోజుకి. కమల ధారాళంగా ఖర్చు చేసి అన్నీ యథావిధిగా చేసింది. అన్నింటికంటే బొట్టు పెట్టుకోవటం మానేసింది. మెళ్ళో పుస్తెలు నల్ల పూసలు తీసేసింది. బ్రతికినన్నాళ్ళు ద్వేషించిన ఆ వ్యక్తి తాలూకు చిహ్నాలు అతనితో పాటు తీసేసింది. ఇక్కడ సాంప్రదాయాన్ని తల్లి యథావిధిగా పాటిస్తోంది. ఇవన్నీ ఏమిటమ్మా? చాదస్తంగా అంది పద్మ. నాకు ఉంచుకోవాలని లేదు. మీరెవరూ బలవంతం పెట్టలేదే. నా అంతటా నేను చేస్తున్నాను అంది కమల. నువ్వు తెల్ల చీర గిల్ల చీర అంటే ఒప్పుకోను. బొట్టు నాన్నతో వచ్చిందా? బొట్టు పెట్టుకో అని బతిమాలింది పద్మ. కమల ఒప్పుకోలేదు. సూరమ్మగారు మతిలేని దానిలా ఒకసారి ఇవన్నీ తీయక్కర్లేదు అనేది. మరుక్షణంలో వాడిపోయాక ఇవన్నీ ఎందుకు అని బొట్టు తీయడం సబబు అన్నట్లు మాట్లాడేది. ఆవిడ అభిప్రాయం ఎవరు అడిగేవారు కాదు. మమ్మీ ఎందుకిలా అయింది? ఒకప్పుడు ఎంతో రేషనల్గా ఆలోచించేది. నాన్నని ప్రేమించి బతుకంతా సేవలో గడిపినట్లుగా ప్రవర్తిస్తోంది. పద్మ రామశేషుని అడిగింది. మీ అమ్మ జయించలేనివి మీ నాన్న జయించగలిగాడు. అంటే మీ అమ్మ ద్వేషాన్ని ప్రేమించింది, అందులోనే తన వ్యక్తిత్వం ఉందనుకుంది. మీ నాన్న ద్వేషాన్ని త్యజించగలిగాడు. మరి ఆఖరి రోజుల్లో అందరి పట్ల అభిమానం చూపాడు తప్ప కోపం కసి మర్చిపోయాడు.
నిజానికి ఆఖరి రోజుల్లో మీ అమ్మ మీద అభిమానం, సానుభూతి కూడా చూపించాడు. అయితే అది పైకి చెప్పగల ధైర్యం ఆయనకి లేకపోయింది. మీ అమ్మగారు పడుతున్న అంతర్మదనం మీ నాన్న ఈనాడు పడలేదు. అందుకే పీస్ఫుల్గా వెళ్ళిపోయారు అన్నాడు రామశేషు. అది నేను ఒప్పుకోను. మ్యాసివ్ హార్ట్ అటాక్ అని డాక్టర్ చెప్పలేదు. అలా పోయిన వాళ్ళకి ఫిజికల్ సఫరింగ్ ఉండదట. మీరు చెప్పే అంతర్మదనానికి నాన్న పోవటానికి సంబంధం లేదు అంది పద్మ. కావచ్చు, మీ నాన్న ఒక రకంగా మనశ్శాంతిని పొందగలిగారు. అవసరమైతే సహాయం చేసేవాడు, లేకపోతే ఏ పత్రికో పుచ్చుకొని కూర్చునేవాడు. ఒక్కనాడు కూడా మన మాటల్లో కల్పించుకోలేదు. పిల్లలతో ఆడుకునేవాడు. ఇలా తనని తాను కంట్రోల్ చేసుకోవటం మామూలు విషయం కాదు అన్నాడు రామశేషు. మమ్మీని మనతో తీసుకెడదాం అంది పద్మ. ఆవిడ రారు, పెద్ద ఆవిడను వదిలిపెట్టి రారు. ఈవిడ ఈ ఊరు నుంచి కదలదు అన్నాడు. మరి ఎలా ఏముంది? ఈ ఇల్లు వాళ్ళిద్దరి కోసం కట్టించారు. వాళ్ళిద్దరూ ఉంటారు. అప్పుడైతే ఇద్దరు తాతయ్యలు, వాళ్ళ భార్యలు, పెద్ద మామ ఇంతమంది ఉండేవారు. ఇప్పుడు వీళ్ళిద్దరే ఎలా ఉంటారో అని దిగులుగా ఉంది. ఇది అన్ని కుటుంబాల్లో జరిగేదే. ఆ రోజుల్లో 10 మంది పిల్లల్ని కనేవారు. అందరూ ఒకే ఊళ్ళో గుంపుగా ఉండేవారు. కాలం మారింది. చదువుకొని చిన్నతరం ఉద్యోగాలని పొరుగుళ్ళకి వెళితే పెద్దతరం పండిన ఆకుల్లా రాలిపోతుంటారు. ఇది మన ఇంట్లో కాదు, అన్ని చోట్ల జరుగుతూనే ఉంది. అవుననుకోండి, అమ్మ ఒక్కరితే ఉంటుందంటే నా మనసు ఊరుకోవటం లేదు. మేము 10 మందిమి, 6 మగవాళ్ళం, 4 ఆడపిల్లలు. నాన్న పోయాక అమ్మ ఎక్కడుంది? మా ఊళ్ళో మా ఇంట్లో ఒంటరిగా ఉంది. మాతో రమ్మంటే రానంది. నాకిక్కడే బాగుంటుంది. అందరూ తెలిసిన వాళ్ళు, ఇరుగు పొరుగు తల్లితోడులా ఉంటారు. శక్తి ఉన్నంతదాకా, కాలు చెయ్యి బాగున్నదాకా ఇక్కడే ఉంటాను అంది. ఏం చేశాం? వదిలిపెట్టి రాలేదా అడిగాడు రామశేషు. పద్మకి దిగులుగానే ఉంది. తల్లిని అమ్మమ్మని వదిలి వెళ్ళాలంటే 13 రోజులు కర్మ యథావిధిగా చేయించింది కమల. అమ్మ వీటన్నింటినీ నమ్ముతోందా? నిజంగా నమ్మి చేస్తోందా? పద్మకి సంశయంగా ఉంది. నమ్మినా నమ్మకపోయినా ఇది మీ నాన్నకి చేసే ఆఖరు క్రతువు. బ్రతికున్నప్పుడు న్యాయం చేయలేకపోయాను. పోయాకైనా సక్రమంగా చేసి మనోభారం దించుకోవాలని అనుకుని ఇవన్నీ చేయించారు. ఇక్కడ నమ్మటం నమ్మకపోవటం కాదు, ఆమె తన మనశ్శాంతి కోసం చేశారు అన్నాడు రామశేషు. పద్మ 15 రోజులకొకసారి శని ఆదివారాల్లో తల్లి దగ్గరకు వస్తుండేది. ఆ ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఆ 2 ఆడవాళ్ళు ఉండేవారు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. నాతో ఒక్కసారి వైజాగ్కి రామ్మా, కాస్త మార్పుగా ఉంటుంది అడిగింది పద్మ. ఎక్కడికి కదలాలని లేదు అంది కమల. కమల ముఖాన బొట్టు లేదు, మెళ్ళో నల్ల పూసలు లేవు. రంగు చీరలు కూడా లేత రంగులు కడుతోంది. పూర్వంలా నవ్వుతూ మాట్లాడలేకపోతుంది. మీ అమ్మ నేను ఒక రాత్రి గుళ్ళో పడుకుని వస్తే ఆనక నువ్వు తీసుకెళ్ళచ్చు. నువ్వు ఉండగానే ఒక నిద్ర చేస్తే సరిపోతుంది అంది సూరమ్మగారు. అదంతా నాన్సెన్స్. అందుకేనా అమ్మ రానంటున్నది? నీకేం పనిలేదా? గయ్యమని లేచింది పద్మ. నీ మంచికే చెప్తున్నాను, అలా తీసుకెళ్ళకూడదు. నువ్వు తీసుకెళ్తానన్నా మీ అమ్మ రాదు. నీ కడుపు చల్లగా పిల్లా పాపలతో 10 కాలాలు సుఖంగా ఉండాలి అంది సూరమ్మగారు. ఈ బీసీ కబుర్లు నా దగ్గర చెప్పకు. ఇన్నాళ్ల నుంచి ఇట్లాంటి గొడవ ఉందని నాకు తట్టలేదు. మా అమ్మని బలవంతాన ఈడ్చుకెళ్తాను. ఎవరెడ్డొస్తారో చూస్తాను. అది కాదే, నీ మంచి కోసం, నీ కడుపు చలవ కోసం. చలవా లేదు, వేడి లేదు. అమ్మా, నువ్వు రాకపోతే ఊరుకోను. గుమ్మంలో కూర్చొని సత్యాగ్రహం చేస్తాను అంది పద్మ. కమల బ్రేక్ అయ్యి ఏడుపు మొదలుపెట్టింది. ఎందుకు అని పద్మ కంగారు పడింది. నగల కోసం మీ నాన్న ఈ గుమ్మంలో కూర్చొని సత్యాగ్రహం చేశాడు. అది జ్ఞాపకం వచ్చింది అని తనను తాను ఓదార్చుకుంది కమల. పద్మ హోరాహోరీ పోరాడి ట్యాక్సీ కట్టించుకుని సూరమ్మగారిని, కమలని కూలేసి విశాఖపట్నం తీసుకెళ్ళింది. తాను ట్రెడిషన్ని పగలగొట్టాననే గర్వంతో. 3 రోజులు ఉంది కమల. ఆ 3 రోజులు చాలా ఇబ్బందిగా, అన్హ్యాపీగా ఉంది. అమ్మ ఎందుకిలా మారిపోయింది? ఇదివరకు వచ్చినప్పుడు సరదాగా ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం అనేది. సింహాచలం, వెంకటేశ్వర స్వామి గుడి, రామకృష్ణ బీచ్, సినిమాలు, ఇలా సరదాగా అన్ని చోట్లకి వచ్చేది. ఈ 3 రోజులు మళ్ళ మీద ఉన్నట్లుగా ఉండి వెళ్ళిపోతాం, రైలు ఎక్కించు అంటూ ఎవ్వరినీ నిలవనివ్వలేదు. పిల్లలతో కూడా దూరంగానే ఉంది. పద్మ వాళ్ళిద్దరినీ రైలు ఎక్కించి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది. తిరుగు ప్రయాణంలో ట్యాక్సీ పెడతానంటే ఒప్పుకోలేదు. వెంట పద్మ వస్తానంది. ఇద్దరం వెళ్ళగలం అని పగటిపూట రైల్లో వెళ్ళారు.
మమ్మీ మామూలుగా లేదు, ఏదో పరాయింటికి వచ్చినట్లుగా దూరంగా ఉంది. నేనేం తప్పు చేశాను అడిగింది మొగుణ్ణి. ఆవిడకు ఇలా రావటం ఇష్టం లేదు. తను రావటం వల్ల నీకు పిల్లలకి కీడు జరుగుతుందేమోనని భయం. నాన్సెన్స్, హంబక్ అంది పద్మ. అని నీకు అనిపించవచ్చు. ఈ ప్రపంచంలో ఆమెకి ఉన్నది నువ్వు, పిల్లలు, నేను. ఇంక ఎవ్వరూ లేరు. బంధువులున్నా పేరుకే తప్ప సొంతం అనుకునేవారు ఎవ్వరూ లేరు. అలాంటి నీకు, నీ కుటుంబానికి ఇవన్నీ అమ్మమ్మల కబుర్లు. ఆ కబుర్లే కష్టాల్లో నిజంగా అనిపిస్తాయి. ఇప్పటికే దెబ్బతిని ఉన్న ఆమె హృదయం మరో దెబ్బకి తట్టుకోలేదు. నీకు కోపం వస్తుందని వచ్చారు, కానీ లోపల గజగజ వణికిపోయి ఉంటారు. దేనికి? నీకేదన్నా జరుగుతుందేమోనని. నువ్వు నమ్ముతున్నావా? నా గురించి నీకు తెలియదా? తెలుసు. మన విశ్వాసాలని, అవిశ్వాసాలని ఇతరుల మీద రుద్దకూడదు. నువ్వు వీటన్నింటినీ నమ్మకు. అది నీ వరకే ఉంచుకో. అంతేగాని మీ అమ్మ సంశయంగా చూపే వాటిని కొట్టిపారేసి బలవంతాన నీ ఇష్టప్రకారం చేయించడం న్యాయం కాదు. ఆవిడ నీ గురించి భయపడుతూ ఈ మనశ్శాంతి కూడా పోగొట్టుకుంటుంది. నీ పంతం చెల్లించుకోవాలనుకున్నావు తప్ప ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకోలేకపోయావు అన్నాడు రామశేషు. పద్మ మాట్లాడలేదు. తను తొందరపడిందా? ఎవరి నమ్మకాలు వారివి అని వదిలేయలేకపోయింది. అలా చేసి తల్లిని మరీ అశాంతికి గురిచేసిందా? ఆ తర్వాత పద్మ తల్లితో వాదించడం మానుకుంది. బొట్టు, రంగు చీరలు ఇత్యాదివి ఎత్తటం మానేసింది. నెల బ్రాహ్మణ్ణి పిలిచి తండ్రి పోయిన రోజున స్వయం పాకం ఇస్తోంది. అలాగే అనాథ శరణాలయంలో నెలకు ఓసారి పిల్లలకి భోజనాలు పెట్టిస్తూ ఉంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని పద్మాని నిలదీయలేదు. ఆమె మనశ్శాంతికి చేస్తోంది, తను కల్పించుకోకూడదు అన్న వివేకం కొద్దిగా కలుగుతోంది. పద్మ వచ్చినప్పుడు మొదటి రోజుల్లో ప్రతిదానికి వివాదం, తల్లి కళ్ళనీళ్ళు, వీటితో ఇంట్లో అశాంతి కలిగేది. పద్మ ఎప్పుడైతే ఆ విషయాలు ఎత్తటం మానుకుందో ఇంట్లో ఒక శాంతియుత వాతావరణం ఏర్పడింది. మమ్మీ, కొద్దిగా మనుషుల్లో పడుతోంది. మనిషి ఉన్నన్నాళ్ళు లోపాలే కనిపిస్తాయి, పోతే గాని వాళ్ళ విలువ తెలియదు అంది కమల. పద్మ నిశ్శబ్దంగా వింటోంది. సత్యం గురించి ఎక్కడెక్కడి వాళ్ళో వచ్చిపోతున్నారు. అతనికి ఇంత సోషల్ లైఫ్ ఉందని నాకు తెలియదు. ఉద్యోగానికి అప్లికేషన్ ఫారం రాసిపెట్టేవాడట, ఇన్కమ్ ట్యాక్స్ విషయాలు కనుక్కునేవాడట, పిల్లలకి స్కూల్లో సీట్లట. ఎవరెవరో వచ్చి అడుగుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏదో తిని పడి ఉంటున్నాడనుకున్నాను. ఇంతమందికి ఇష్టడని తెలియదు. విశాఖపట్నంలో ఇలాగే చాలామంది వచ్చి పరామర్శించి వెళ్ళారు. నాకు ఆశ్చర్యం వేసింది అంది పద్మ. ఏది ఏమైనా చివరి రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి. నేనిచ్చిన ఆ హార్లిక్స్ తాగి ఉంటే తృప్తిగా ఉండేది. ఆఖరిసారి ఇచ్చిన హార్లిక్స్ తాగకుండా నా నిర్లక్ష్యానికి జవాబు చెప్పాడని అనిపిస్తోంది అంది కమల కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. పద్మ ఎటూ చెప్పలేకపోయింది. అయిపోయింది, తలుచుకుని బాధపడకు. నాన్నకి నీ మీద సానుభూతి, అభిమానం చాలా ఉంది. మీ అమ్మ బాధపడుతుంది, కోపం వస్తుంది అని అనేకసార్లు అన్నాడు. అందరూ తనని వదిలేస్తే నువ్వు ఇంట్లో ఉంచుకొని కాపాడేవని చాలాసార్లు అన్నాడు అంది పద్మ. కమల కళ్ళల్లో కాస్త కాంతి. కమల 6 నెలల తర్వాత స్కూలుకు వెళ్ళటం మొదలుపెట్టింది. రీజాయిన్ అయిన రోజున ఏదో భయం, మొహమాటం, మిగతా టీచర్లు ఏమనుకుంటారో అన్న సంశయం. అందరూ సానుభూతి చూపించారే తప్ప విమర్శించలేదు. ఈ టీచర్లందరూ సత్యం పోయిన నాడు వచ్చారు, చేతనైన సహాయం చేశారు. ఆ తర్వాత చాలాసార్లు ఇంటికొచ్చారు. అయినా కమలకి ఏదో అధైర్యం. పూర్వంలాగా చకచకా పాఠాలు చెప్పలేకపోతున్నది. స్కూల్ నుంచి నడిచి రాలేకపోతోంది. రిక్షా మీద వెళ్ళి వస్తూ ఉంది. తనలో మానసిక శక్తి, శారీరక శక్తి సత్యం తీసుకెళ్ళిపోయాడా అనుకుంటూ ఉండేది. రోజు విడిచి రోజు పద్మ ఫోన్ చేస్తోంది. పక్కవాట వాళ్ళకి ఫోన్ ఉంది, అక్కడికి చేస్తూ ఉంటుంది. పద్మతో మాట్లాడిన కాసేపు బాగానే ఉంటుంది. ఆ తర్వాత నైరాశ్యం. పద్మ సెలవులు లేవని రామశేషు వారం రోజుల పాటు వచ్చి ఉన్నాడు. అతనితో మాట్లాడుతున్నప్పుడు కమలకి ఉత్సాహంగా ఉండేది, ఉల్లాసంగా కూడా ఉండేది. అనవసరమైన ఆలోచనలు వచ్చేవి కాదు, టైం తెలిసేది కాదు. పగలంతా కబుర్లతో గడిచేది. పుస్తకాలు, రాజకీయాలు, వేదాంతం, భక్తి, బాబాలు, ఇలా ప్రపంచంలోని అన్నింటి గురించి అతను మాట్లాడేవాడు. అతనికి తెలియని విషయాలంటూ లేవు. ప్రతిదీ పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చెప్పేవాడు. అత్తగారు పకోడీలు చేయండి, తిందాం అనేవాడు. కమల గబగబా పిండి కలిపి ఉల్లిపాయలు తరిగి పకోడీలు వేసేది.
ప్లేట్లో పెట్టి ముందుకు తోస్తే, మీరు తినందే నేను తినను, మీరు తెచ్చుకోండి అనేవాడు. అతని కోసం కమల తినేది. మా అమ్మగారు దానిమ్మ పండు తెచ్చాను, గింజలు మెత్తగా ఉంటాయి, హైబ్రిడ్ వెరైటీ అని గింజలు ఒలిచి పెట్టేవాడు. పక్క మీద కూర్చొని రాత్రిళ్ళు మా అమ్మగారి మంచం పక్కన పడుకొని ఆవిడ చిన్ననాటి కబుర్లు 10సారి చెప్పినా తీరిగ్గా వినేవాడు. తన వయసులో సగం వయసున్న రామశేషు మాటలంటే ఎందుకింత ఆకర్షణ? అతనితో ఎక్కువ మాట్లాడకూడదు అని ఉదయం లేస్తూనే నిశ్చయించుకునేది. కానీ రామశేషు ఏదో కబుర్లలో పెట్టి ఆమె నిర్ణయాన్ని గాలిలోకి విసిరేసేవాడు. ఇలా వారం రోజులు ఉత్సాహం, ఉద్వేగం, తప్పుదారిని పడుతున్నానేమోనన్న నేరభావం కమలని ఉక్కిరిబిక్కిరి చేసేవి. ఆమె మనసులో ఉత్సాహము, తప్పు చేస్తున్నానేమోనన్న భావము రెండూ పడుగు పేకల్లా బాధించేవి. రామశేషు రైలెక్కిన రోజున కమల రిలీఫ్ ఫీల్ అయింది. కానీ మళ్ళీ ఏదో శూన్యం. ఒంటరిదాన్ననే దిగులు. కమల పిల్లలకి స్వీట్ చేసి ఇచ్చింది. జంతికలు, గట్టి పకోడీలు చేసి ఇచ్చింది. అత్తగారు అన్నీ పిల్లలకే ఇచ్చేస్తున్నారా? రైల్లో తినటానికి నాకివ్వరా? చిన్నపిల్లవాడిలా అడిగాడు. నీకు విడిగా కట్టానయ్యా అంది కమల. అతను అలా అడగటం అసహజంగానూ సహజంగానూ కూడా అనిపించింది. అల్లుడు వెళ్ళిన మరునాడు స్కూల్కి వెళ్ళలేకపోయింది. సూరమ్మగారు స్కూల్కి వెళ్ళటం లేదా అంది. లేదు, ఒంట్లో బాగాలేదు. ఏం, అల్లుడి మీద బెంగ పెట్టుకున్నావా అడిగింది సూరమ్మగారు. కమల చివాలున తల ఎత్తి చూసింది. సూరమ్మగారి చూపులో ఎన్నో సందేహాలు. ఈ వయసులో తల్లి తనను అనుమానిస్తోందా? కావాలని గుచ్చుకునేట్లు అంటోందా? సూరమ్మగారు ఈ మధ్యన ప్రతిదానికి గొనగటం ప్రారంభించి, మొగదిక్కులేని సంసారం, వావి వరుసలేని ఇల్లు అంటూ తనలో తను అనుకుంటూ ఉండేది. నీకు మతిపోతోంది కమల ఉండబట్టలేక అంది. పోతేనే మంచిది, నా వాళ్ళందరూ చచ్చారు, నేను మిగిలి ఉన్నాను, బ్రహ్మరాక్షసిలా ఈ చూరు పట్టుకు వేళ్లాడుతున్నాను ముక్కు చిదుకుంటూ అంది. కమలకి ఏదో భయం. ఈసారి అల్లుడొస్తే ముభావంగా ఉంటాను, అతను పలకరించినా మాట్లాడను, అనవసరమైన చనువు ప్రదర్శించను అనుకుంది. రోజులు చాలా భారంగా జరుగుతున్నాయి. కమలకి స్కూలుకు వెళ్ళాలని అనిపించడం లేదు. అంతా శూన్యంగా, గమ్యం లేని ప్రయాణంగా అనిపిస్తోంది. ఇంకా ఎన్నాళ్ళు బతకాలి? ఎవరికోసం, దేనికోసం బతకాలి? ఈ ముసలమ్మ కోసం బతకాలి. ఈవిడని కడతీర్చి గాని తాను వెళ్ళిపోకూడదు. సత్యంలాగా అన్నింటినీ వదులుకోగల శక్తి తనకి లేదు. తనని పెంచి పెద్ద చేసిన ఈ ముసలి ప్రాణాన్ని కనిపెట్టుకుని ఉండాలి. అది తన ధర్మం. రోజుల పసిగుడ్డును, భూమి మీద అనాథగా పడిన తనను ఈ అమ్మ పెంచి పెద్ద చేసింది. ఇల్లు వాకిలి ఇచ్చింది, పెళ్లి చేసింది. తనకి పిల్ల కలిగింది, వాళ్ళకి పిల్లలు కలిగారు. రోజుల గుడ్డును ఈ స్థితికి తీసుకొచ్చిన ఈ తల్లిని ముందుగా సాగనంపాలి. ఆ పైనే తన జీవితానికి ముగింపు. అంతవరకు రోజులు లాక్కుంటూ వెళ్ళదీయాలి. తనకి మరో దారి లేదు. కమలకి తలుచుకుంటేనే భయంగా ఉంది. అందరిలాగా తనకు తీర్థయాత్రలు, కొత్త ప్రదేశాలు చూసే అవకాశం లేదు. ఈమెను వదిలి కదలటానికి వీల్లేదు. ఇలా ఈ ఇంట్లో రోజులు లెక్క పెడుతూ గడపాలి. భయంకరమైన స్థితిలో చిక్కుకున్న భావం కలిగింది. తన తోటి టీచర్స్ పుణ్యక్షేత్రాలని తిరుగుతుంటారు. బాబాలు, అమ్మలు అంటూ వెళ్తుంటారు. తనకి అటువంటి వాటి మీద గురి కుదరటం లేదు. ఏదన్నా పుస్తకం చదవాలంటే మనసు లగ్నం చేయలేకుండా ఉంది. పూర్వంలాగా సినిమాలు చూడాలని కూడా అనిపించడం లేదు. ప్రతి దానిపైన ఏదో నిరాసక్తత, నైరాస్యం. తెల్లారి లేవటం, సాయంత్రం ఎప్పుడవుతుందా అని చూడటం, రాత్రి పక్క మీద పడుకోవటం, సూర్యోదయం కోసం నిరీక్షించటం. పోనీ ఆ సూర్యోదయం వల్ల కొత్త ఉత్సాహం కలుగుతుందా అంటే అది లేదు. వంట, తిండి, నిద్ర బండి చక్రంలాగా ఈ మూడింటితో జీవితం గిరగిరా తిరుగుతూ ఉంది. పోనీ పద్మని రమ్మంటే, పిల్లల్ని పంపమంటే వాళ్ళని చూసినా ఉత్సాహం కలగటం లేదు. సాయంత్రం పూట ఇరుగు పొరుగు స్త్రీలు వచ్చి మాట్లాడాలని అనిపించటం లేదు. కమల పైకి చెప్పుకోలేని అశాంతితో, నిరుత్సాహంతో కొట్టుకుపోతున్నది. అంతూ దరి లేని మహాసముద్రంలో కొట్టుకుపోతున్నట్లుగా, ఎంతకీ తీరం కనిపించనట్టు బాధపడుతూ ఉంది. ఆ బాధ ఇది అని చెప్పలేకుండా ఉంది. ఈ మధ్య కమలకి ఆకలి కూడా మందగించింది. ఏదీ తినాలని అనిపించటం లేదు. ఏం తిన్నా హితవు లేకుండా ఉంది. తనకి ఆకలి లేదని వంట మానేయలేదుగా. తల్లి కోసం ఓపిక ఉన్నా లేకపోయినా వండేది. ముసలావిడికి ఊరగాయలు, పచ్చళ్ళు లేనిదే ముద్ద ఎత్తదు. ఆవిడ కోసం కూర, పప్పు, పచ్చడి శిష్టకూర్తికగా చేయాలి. ఓపిక లేకపోయినా తనకి తింటే వాంతి అవుతుందని భయం. అలానే వండేది. పళ్ళెం ముందు కూర్చుంటే డోకొచ్చేది.
సత్యం పోయినప్పటి నుంచి ముసలావిడ భూతకాలంలోనే బ్రతుకుతోంది. సత్యం చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉండేవాడో, పనస పండు తొనలాగా బంగారు ఛాయలో ఉండేవాడని వర్ణించి చెబుతూ ఉంటుంది. తనని ఎంత కష్టపడి పెంచింది కూడా రోజు పారాయణ చేస్తూ ఉంటుంది. కమల మాటలు తగ్గించిన కొద్దీ ముసలావిడ వాగుడు పెరుగుతూ ఉంది. మా చిన్నక్కకి కాకరకాయ కూరంటే ఇష్టం, చక్కగా తినేది. అయితే ఏమంటావు? ఆవిడని పరలోకంలోంచి లాక్కొచ్చి పెడతావా అని అరిచి అడగాలని అనిపించేది. మళ్ళీ జాలి వేసేది. పాపం ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పుకోవాలని ఆమె తపన. కానీ తను విని భరించలేకుండా ఉంది. కమలకి బొత్తిగా తిండి సహించటం లేదు. డాక్టర్ దగ్గరకు వెళ్ళాలని అనుకుంది. కానీ ఏదో బద్ధకం. వెడితే మందులిస్తాడు, వైద్యం అంటాడు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమంటాడు. ఎవరికోసం, దేనికోసం అని విరక్తిగా అనుకునేది. కమల అద్దంలోకి చూసుకోవటానికి భయపడుతోంది. ప్రతిబింబం తనది కాదు. బుగ్గలు లోతుకుపోయి బెండులా ఎముకలు పొడుచుకొచ్చే ఈ ముఖం తనది కాదు. ఆ కళ్ళు కూడా తనవి కావు. తనలో ఏదో మార్పు కలుగుతోంది. ఏమిటది? గ్రహించలేకుండా ఉంది. 2 రోజులుగా అసలు లేవలేకుండా ఉంది. జ్వరం, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళవే, నీ మొండితనం నీదే గాని ఒకటి చెబితే వినవు. సూరమ్మగారు బ్రతిమాలుతున్నారు. పద్మకి ఫోన్ చేయిస్తాను, వాళ్ళొచ్చి చూస్తే గాని నువ్వు బాగుపడవు అంది సూరమ్మగారే. వద్దు, బాగానే ఉన్నాను, 2 రోజుల్లో లేస్తాను. ఇంత చిన్న జ్వరానికి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. దానికి అసలే సెలవు లేదు అని కమల తల్లి మాట లెక్క పెట్టలేదు. 3-4 రోజులైంది. కమలకి ఏం తీసుకున్నా ఇమడటం లేదు. సూరమ్మగారు పక్కవాటాలోని అబ్బాయిని డాక్టర్ గారింటికి పంపింది. డాక్టర్ వచ్చి చూసి, ఇంత నెగ్లెక్ట్ చేశావేమిటి అని కేకలేశారు. కమల జవాబు చెప్పలేదు. జాండీస్ బాగా ముదిరింది, ముందు హాస్పిటల్లో చేరు అని బలవంతం చేశారు. కమల కళ్ళు తెరవలేదు. అవును అనలేదు, కాదు అనలేదు. పద్మ వాళ్ళకి ఫోన్ చేయించింది సూరమ్మగారు. పద్మ వచ్చాక హాస్పిటల్లో చేరతాను, వాళ్ళని రాని అని కళ్ళు మూసుకుంది. రామశేషు ఊళ్ళో లేడట, మర్నాడు గాని రాడట. నేను బయలుదేరి రానా ఫోన్లో అడిగింది పద్మ. ఇద్దరినీ కలిసే రమ్మను, పిల్లలతో అది ఒక్కరితి ఏం చేస్తుంది, ఈ లోపల ఏం అవను అంది కమల. ఎవరెన్ని చెప్పినా పద్మ వచ్చేదాకా కమల పళ్ళు బిగబట్టుకొని అలాగే మంచంలో ఉంది. డాక్టర్ గారు ఇచ్చిన మందులు మింగుతూ ఉంది. అయినా వాంతులు, కడుపు నొప్పి తగ్గలేదు. సూరమ్మగారు ఏడుస్తోంది, భయపడుతోంది. ఆకలేస్తే వండుకు తింటోంది. ఆ 3వ రోజు ఉదయం పద్మ, రామశేషు వాళ్ళు రైల్లోంచి దిగారు. నరకం ఎక్కడుంది, వైతరణి ఎక్కడుంది? నరకం ఆ ఊళ్ళోని ప్రైవేట్ నర్సింగ్ హోంలో ఉంది. వైతరణి ఆ హాస్పిటల్ గుమ్మంలో ఉంది. రొచ్చు బురద దాటుకొని హాస్పిటల్ లోపలికి అడుగు పెడితే 4 గదుల నర్సింగ్ హోమ్ అని పిలువబడే ఆ నరకంలో ఒక డాక్టరు, ఒక నర్సు, 2-3 ఆయాలు ఉంటారు. డాక్టర్ గారు రాత్రైతే మన లోకంలో ఉండడు. ఇంటికెడితే దొరకడు. ఫోన్ వచ్చినా ఆయన భార్య ఇవ్వదు. ఇచ్చినా ఆయన మందు నిషాలో ఒళ్ళెరక్కుండా పడి ఉంటాడు. హాస్పిటల్లో ఉంటే నర్సు బాహుబంధంలో ఇరుక్కుని స్వర్గ సౌఖ్యాలు రుచి చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఈ పేషెంట్ల నరకయాతన ఆయన చెవుల్లోకి దూరదు. అటువంటి హాస్పిటల్లో చేర్చబడింది కమల. కమలకి ట్రీట్ చేసే డాక్టర్ గారి ఫ్రెండుదా నర్సింగ్ హోమ్. ఆయన తన పేషెంట్లని అక్కడే చేరుస్తూ ఉంటాడు. 2 రోజులు పరిశీలన, అబ్జర్వెన్స్ అన్నారు. మందులే ఇవ్వలేదు. టెస్టులు చాలా తాపీగా, సావకాశంగా చేసి కామెర్లు అన్నారు. కామెర్లకి అలోపతిలో మందు లేదు. ఆయుర్వేదం, పసర్లు ఇవే మందులు, ఇంటికి తీసుకువచ్చేయండి అని కొందరు సలహా ఇచ్చారు. ఒకసారి చేర్చిన పేషెంట్ని డాక్టర్ గారు వైద్యం పూర్తి కాకుండా డిశ్చార్జ్ చేయరు. పేషెంటు 2 కాళ్ళ మీద నడిచైనా వెళ్ళాలి, లేకపోతే పరమపదం మీద పడుకునైనా వెళ్ళాలి తప్ప మధ్యే మార్గం ఆయన తొక్కరు. వారం రోజుల పాటు కమల నరక యాతన పడింది. కామెర్లు కాదు, లివర్ క్యాన్సర్ అన్నారు. ఇంజెక్షన్లు, డ్రిప్పు, ఆక్సిజన్ అన్ని రకాల హింసలకు లోనయ్యి చివరికి 8వ రోజున కమల పరమపదం మీద ఇంటికి తీసుకురాబడింది. ఈ వారం రోజుల్లో సూరమ్మగారు బాల్యంలోకి వెళ్ళిపోయింది. కమలని ఎలా పెంచిందో అందరికీ చెప్పింది. రోజు గుడ్డుకు తను ఎలా పంచదార నీళ్లు నాలుక్కి రాసింది చెప్పింది. ఆవిడ మాటలు ఎవరూ వినిపించుకునేవారు కాదు. పక్కవాటా వాళ్ళు ఇంత అన్నం వండి పల్లెంలో చారు, మజ్జిగ మెత్తగా కలిపి తెచ్చిపెట్టేవారు. ఆవిడ ఆకలికి ఆగలేక తినేసేది ఆపగా. ఆ వృద్ధురాలు అన్నం తింటుంటే చూసేవాళ్ళకి కళ్ళనీళ్లు తిరిగేవి. పద్మ, రామశేషు వారం రోజులు ఇంటి మొహం చూడలేదు. పగలు రాత్రి కమల పక్కనే ఉన్నారు.
సత్యం, సత్యం అని కమల చాలాసార్లు పిలిచేది మగతలో. పక్కనే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు మమ్మీ, కళ్ళు తెరువు అని పద్మ అబద్ధం చెప్పేది. ఇక్కడ కాదు, అక్కడ నన్ను రమ్మంటున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు అంటూ మగతలోకి మళ్ళీ జారిపోయేది. ఆఖరి క్షణాల్లో కమల పద్మని అడగలేదు, తల్లిని అడగలేదు, అల్లుణ్ణి గుర్తించలేదు, పిల్లల్ని తలుచుకోలేదు. పిల్లల్ని తీసుకురానా అని పద్మ అడిగితే తల తిప్పుకుంది. సత్యం పిలుస్తున్నాడు, వెళ్తున్నాను, వస్తున్నా, ఉండు అని భర్తని ఉండమంటూ ఆఖరి శ్వాస విడిచింది కమల. కమల భౌతిక దేహాన్ని ఇంటికి తీసుకొచ్చే ముందు సూరమ్మ గారికి కాంపోజ్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఆవిడ గుర్రు పెట్టి నిద్రపోతుంటే కమలని ఇంటికి తీసుకొచ్చారు. పద్మకి లోకం తలకిందులైనట్లుగా ఉంది. ఏం జరిగింది, ఎలా జరిగింది? తల్లి లేని ఈ ఇంటిని, ఈ భారాన్ని తను మోయగలదా? గట్టిగా రామశేషుని పట్టుకుంది. అతను పద్మకు వీపు రాస్తూ గంభీరంగా ఉన్నాడు. నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి, క్రైసిస్లోనే మన స్టామినా బయటపడేది అంటూ పద్మకి ధైర్యం చెప్పాడు. అదృష్టవంతురాలు, ఆయన పోయాక ఏడాది కూడా తిరగకుండా వెళ్ళిపోయింది. అసలు సత్యంగారు పోవటమే పెద్ద దెబ్బ. అప్పటి నుంచి ఈవిడ కోలుకోలేదు. చూడటానికి వచ్చిన వారి కామెంట్స్. కమల పోయిందని విని స్కూల్ అంతా తరలి వచ్చింది. 25 ఏళ్లుగా ఆ స్కూల్లో కమల పనిచేస్తోంది. అందరితో స్నేహంగా ఉండేది. వీధి వీధంతా జనంతో కిటకిటలాడింది. ఆ గుంపును చూసిన కొద్దీ పద్మ ఏడుపు ఎక్కువ అవుతోంది. తన తల్లికి ఇంత బలగం ఉందా? కమల భౌతిక కాయంపై దండల మీద దండలు పడుతున్నాయి. ఇల్లంతా గులాబీల వాసన, ఇంటి నిండా జనం. పిల్లలిద్దరినీ ఫ్రెండ్స్ ఇంట్లో దిగబెట్టారు. ఆ సాయంత్రం పద్మ అత్తగారు, మరిది, తోడికోడలు వచ్చారు. నేనే టెలిగ్రామ్ ఇచ్చాను, నువ్వు ఒక్కదానివి చేసుకోలేవని అన్నాడు రామశేషు. కమలని పూలరథం మీద ఊరేగింపులా సాగనంపారు. చాలామంది టీచర్లు భౌతిక కాయం వెనక నడిచారు. అంతమందిని చూసేసరికి పద్మకి కాస్త ధైర్యం వచ్చింది. కానీ రామశేషు తిరిగి వచ్చి దీపానికి నమస్కారం చేసినప్పుడు దుఃఖం ఆపుకోలేకపోయింది. మమ్మీ అంటూ గట్టిగా ఏడ్చింది. ఆ ఏడ్పుతో సూరమ్మగారు లేచింది. ఏం జరిగిందే తల్లి, నా బిడ్డేది, నా కూతుర్ని ఎక్కడ దాచారు, ఏది ఇంటికి రాలేదా అంటూ శోకాన్నాలు మొదలుపెట్టింది. వృద్ధురాలిని ఓదార్చాలో కోడల్ని సముదాయించాలో తెలియక పద్మ అత్తగారు బెంబేలు పడిపోయింది. సూరమ్మగారి స్థితి తెరుకు బరువుగా ఉంది. కమలేది, వీళ్ళంతా ఎందుకొచ్చారు, పూలదండలు ఎందుకొచ్చాయి? విసుగు లేకుండా అందరినీ అడుగుతోంది. ఎవ్వరూ వినిపించుకోలేదు. కర్మకాండల మాట ఎట్లా ఉన్నా పద్మనెత్తిన పెద్ద రాయి పడినట్లుగా ఉంది. ఈ ఇల్లు సామాన్లు ఏం చేయాలి? ఈ పెద్ద ఆవిడను ఎక్కడుంచాలి? అమ్మ ఉంది కాబట్టి ఈవిడ భారం మోసింది. ఇప్పుడు తను ఏం చేయాలి? ఎలా 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 ఏముంది, మనతో తీసుకెళ్ళాలి, మరో దారి లేదు అన్నాడు రామశేషు. కమల పోయాక సూరమ్మగారికి ఆకలి, నిద్ర, ఏడుపు తప్ప మరేం తెలియటం లేదు. ఆవిడ వర్తమానంలోంచి పారిపోతోంది. భూతకాలంలోనే బ్రతుకుతూ ఉంది. పొద్దుట 8 అయ్యేసరికి ఆకలేస్తోంది అని ఏడ్చేది. మొదటి 2-3 రోజులు పద్మ అత్తగారు జాలిపడి ఊరుకుంది. బజార్ నుంచి ఇడ్లీలు తెప్పించి పెట్టేది. బ్రాహ్మలు, కర్మకాండలు, భోజనాలు అయ్యేప్పటికీ రోజు 12 అయ్యేది. అంతదాకా సూరమ్మగారు ఆగలేకపోయేది. ఏ తెల్లవారగట్లనో తాగిన కాఫీతో ఆకలేస్తోంది, అన్నం పెట్టు అని పద్మని అడిగేది. ఆవిడకు 80 దాటాయి. వార్ధక్యం వల్ల చుట్టూ ఉన్న అందరూ రాలిపోయారన్న దిగులు తెరుపు మరుపుగా మాట్లాడేది. పద్మని కమల అని పిలిచేది. కమల, ఆకలేస్తోందే అడిగింది పద్మని. కూతురు కాదు మనవరాలు అన్న విచక్షణ పోయి. ఇడ్లీలు తెచ్చే మనుషులు కనపడక పద్మ రాత్రి అన్నం ఉంటే మజ్జిగలో పిసికి వృద్ధురాలికి పెట్టింది. ఆవిడ ఆత్రంగా తింటోంది. పద్మకి ఏడుపు ఆగలేదు. వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏడుస్తున్నావా? సత్యం వస్తాళ్లే, ఏడవకు అంటూ ఓదార్చబోయింది సూరమ్మగారు. పద్మ అక్కడ ఉండలేక వెళ్ళిపోయింది. ముసలావిడకి అంటూ సొంటూ పోయింది. రాత్రన్నం తింటోంది అంటూ తోడికోడలు అత్తగారు నవ్వుకోవటం పద్మ వింది. పద్మకి తారాస్థాయిన కోపం వచ్చింది. అందర్నీ పోగొట్టుకుని మతిపోయిన ఈ వృద్ధురాలిని చూసి నవ్వుతున్నారా? ఏం మనుషులు, జాలిపడటానికి బదులు వేళాకోళం చేస్తున్నారా? ఇంకోప్పుడైతే పద్మ దెబ్బలాడి ఉండేది. ఇలా నవ్వటం అమానుషం అని ముఖం మీద అనేసి ఉండేది. కానీ పరిస్థితులు పద్మకి నిదానం నేర్పుతున్నాయి. కళ్ళు తుడుచుకొని ముసలావిడ చెయ్యి కడిగి పడుకోమని చెప్పి యువతలకొచ్చింది. ఇంట్లో ఎవరికీ మైల లేదు. 3 రోజులు ఆ సూచికం పాటిస్తే చాలు అన్నాడు బ్రాహ్మణుడు.
మైల పాటించాలని ఎవ్వరూ అనుకోలేదు. మీకు 3 రోజులు మటుకే మీ అమ్మగారి ఇంటి పేరు వాళ్ళు ఎవరూ లేరా అని పంతులు గారు అన్నప్పుడు పద్మకి మళ్ళీ దుఃఖం వచ్చింది. ఆచారాల మీద సాంప్రదాయాల మీద విపరీతమైన కోపం వచ్చింది. కొడుకుల్ని కూతుళ్ళని సమానంగానే కంటారు. ఇద్దరినీ 10 నెలలు మోసి కని పాలిస్తారు, పెంచి పెద్ద చేస్తారు. పుట్టుకలో పెరగటంలో లేని ఈ వ్యత్యాసం పెళ్ళిళ్ళు అయిపోయాక ఎందుకు చూపిస్తారో. ఆడపిల్ల పెళ్లి చేసుకున్నంత మాత్రాన పరాయిదైపోయి పుట్టింటితో బంధాలు పూర్తిగా తెంచుకుంటుందా? తల్లిదండ్రులకి ఏమీ కాదా? ఆస్తిపాస్తుల్లో హక్కు లేకపోవచ్చు, ప్రేమలో కష్టసుఖాల్లో సమానత్వం ఉండకూడదా? పద్మకి మైల పట్టింపు కంటే తనది తల్లి ఇంటి పేరుకి ఏ సంబంధము లేదన్న ఆచారాల పట్ల ఏవగింపు కలిగింది. ఎంత బాధగా ఉన్నా ఈ సామాన్లు ఏం చేయాలి, ఎలా సర్దాలి, సర్దటం ఎక్కడి నుంచి ప్రారంభించాలి? భార్యాభర్తలిద్దరికీ కమల సామాన్లు ముట్టుకోవాలంటే బాధగా ఉన్నా వాటిని సర్దటం ప్రారంభించారు. మొదట కమల బీరువాతో మొదలుపెట్టారు. బీరువా తెరవగానే పద్మ ఏడుపు ఆపుకోలేకపోయింది. గాడ్రేజ్ బీరువా పద్మ కొనుక్కొచ్చి ఈ గదిలో పెట్టిన రోజున తల్లి వాదన జ్ఞాపకం వచ్చింది. ఇంత పెద్ద బీరువా అనవసరం, నీ పెళ్ళయ్యాక నీకే సారిగా ఇచ్చేస్తాను, అలా అయితేనే ఉంచనిస్తా, లేకపోతే రిటర్న్ చేసేయి అంది కమల. పద్మ తల్లిని బ్రతిమాలి హ్యూమర్ చేసి బీరువా గదిలో పెట్టించింది. అందులో తన బట్టలు తల్లి బట్టలు సర్దింది. పద్మ పెళ్ళయ్యాక బీరువా తీసుకెళ్ళు అని కమల బలవంతం చేసింది. నేను వచ్చినప్పుడు బట్టలు పెట్టుకోవాలి, తర్వాత తీసుకెళ్తానని పోస్ట్పోన్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ బీరువా తెరవాల్సి వచ్చింది. తల్లి చీరలు సర్దాల్సి వచ్చింది. చీరలు దొంతర ముట్టుకునేందుకు పద్మకి మనసు రాలేదు. చెయ్యి వణుకుతూ ఉంది. రామశేషు లాకర్ తెరిచి లోపలి కాగితాలు చూడటం మొదలుపెట్టాడు. లాకర్లో ఒక మూలగా పాకెట్ ప్లాస్టిక్ సంచి భద్రంగా ఉంది. కుతూహలంతో అతను ప్యాకెట్ విప్పాడు. అట్టపెట్టెలో బుల్లి బూట్లు, అతి జాగ్రత్తగా భద్రపరిచిన బూట్లు. పద్మ గొల్లుమంది. నా బూట్లు, నా చిన్నప్పటి బూట్లు, స్కూల్ యూనిఫామ్తో కొన్న షూస్. మమ్మీ మమ్మీ అవి కూడా దాచుకున్నావా? మళ్ళీ ఏడ్చింది. మా మమ్మీకి నాపై గల ప్రేమ శ్రద్ధ నా పిల్లలపై నాకు లేదు. అందులో 100వ వంతు కూడా నేను చూపించను. ఏ తల్లి బిడ్డల్ని ఇంత మమకారంతో పెంచకూడదు అంది పద్మ కన్నీళ్ళని తుడుచుకుంటూ. రామశేషుకి భార్య మాటలు వినిపించటం లేదు. అత్తగారి సర్వీస్ బుక్, గ్రూప్ ఇన్సూరెన్స్ పేపర్స్, అపాయింట్మెంట్ ఆర్డర్స్, వీటన్నింటితో పాటు పొడవాటి కవర్లో ఉన్న మరో డాక్యుమెంటు పరిశీలనగా చూస్తున్నాడు. అది తెలుగులో గొలుసు దస్తూరితో 25 ఏళ్ల క్రితం రాసిన దస్తావేజు. రామశేషు జాగ్రత్తగా 1-2 సార్లు చదివాడు. ఉన్న సమస్యలతో పాటు మరో పని తన నెత్తిమీద పడుతుంది అనుకున్నాడు. ఆ మర్నాడు మధ్యాహ్నం వేళ ఈ దస్తావేజు పుచ్చుకుని అత్తగారికి తెలిసిన ప్లీడర్ ఇంటికి వెళ్ళాడు. ఆయన రామశేషుని కూర్చోబెట్టి దస్తావేజంతా చదివి ప్రశ్నలు మొదలుపెట్టారు. ఈ దస్తావేజు 28 ఏళ్ల క్రితం రామచంద్రయ్య గారు సాక్షి సంతకం పెట్టారు. సూరమ్మ గారు తన ఆస్తి మీద సర్వ హక్కులు కమల గారికి క్రయ విక్రయ దాన హక్కులతో ధారాదత్తం చేశారు అన్నాడు ప్లీడరు పదజాలంతో. నాకు అలానే అర్థమైంది. కమలగారు పోయి సూరమ్మగారు బ్రతికి ఉన్నారు కాబట్టి ఆస్తి దాతకే వెళ్ళిపోతుంది లా ప్రకారం. కమలగారు విల్లు రాశారా? నాకు తెలిసినంతవరకు అలాంటిదేం లేదు అన్నాడు. సూరమ్మగారి జ్ఞాతులు ఎవరైనా ఉన్నారా? నాకు తెలియదు. ఆవిడకి ఎన్నేళ్లుంటాయి? 84 అని విన్నాను. ఆమె కుటుంబంలో ఈమె ఒక్కరే ఉన్నారు, అంతా పోయారట. సూరమ్మగారి పుట్టింటి వారి గురించి చెబుతున్నారు కదూ. లా దృష్టిలో వివాహిత స్త్రీకి పుట్టింటితో ప్రేమ తప్ప ఆస్తులు లావాదేవీలు ఉండవు. ఆమె భర్త వైపు బంధువులు ఎవరైనా ఉన్నారా? ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చారా? మీ పెళ్ళికి వచ్చారా? రాలేదు. అలాంటి వాళ్ళు ఎవరూ ఉన్నారనుకోను. నా మిస్సెస్ని అడిగిరానా? అక్కర్లేదు. ఇన్నాళ్ళ నుంచి రాకపోయినా ఆస్తి ఉందని తెలిస్తే పుట్టుకొస్తారు. భర్త తరపు వాళ్ళం వారసులం అంటూ వస్తారు. ఆ 2వ డాక్యుమెంట్లో సూరమ్మగారు మీరుంటున్న ఇంటిని మనోవర్తి డబ్బుతో కొన్నారని స్పష్టంగా రాశారు. అంచేత ఎవరు కోర్టుకెళ్ళినా ఇల్లు ఆస్తి స్వాధీనం చేసుకోవచ్చు. ఎట్లా? పద్మ ఉంది, నా పిల్లలున్నారు, మా అత్తగారిని మా అమ్మగారు పెంచుకుంటున్నారు. ఆ రోజుల్లో ఆడపిల్లని దత్తత చేసుకునే హక్కు లేదు. చేసుకున్నా చెల్లదు. మగపిల్లవాడిని చేసుకోవచ్చు. అందుకనే ఆ రామచంద్రయ్య గారు ముందు చూపుతో కమల గారికి ఆస్తి రాయించారు.
ఆవిడ ముందు పోయి ఈ ముసలమ్మ గారు ఉంటారని ఊహించి ఉండరు. ఎవరు మటుకు పెద్దవాళ్ళుండి చిన్నవాళ్ళు పోతారని ఎలా అనుకుంటారు? చాలా ట్రాజడీగా జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? సూరమ్మ గారు ఏమీ రాయకుండా పోతారనుకోండి, మీకు ఇల్లు మీకు రాదు, వారసులు వచ్చి క్లెయిమ్ చేస్తారు. అందుకని పద్మగారి పేర ఇల్లు రాయించాలి. ఆవిడ ఉండగానే రాయించి రిజిస్టర్ చేయించండి. ఎన్నాళ్ళు పడుతుంది? మీరెన్నాళ్ళు ఉండబోతున్నారు? అడిగాడు లాయర్. 13వ రోజు దాకా ఉంటాం. మా అమ్మగారిని వెంట తీసుకెళ్తున్నాం. న్యాచురల్, ఆవిడ మీ దగ్గర ఉండక ఇంకెక్కడుంటారు? 12వ రోజున డాక్యుమెంటు పద్మగారి పేర రిజిస్టర్ చేయిద్దాం. నేను వచ్చి పెద్దావిడ చేత సంతకం చేయించుకుంటాను అన్నాడు ప్లీడర్ గారు. చాలా థ్యాంక్స్ అండి, మీరింత శ్రద్ధ చూపిస్తారనుకోలేదు. భలేవారు. కమల గారు మా ఆవిడ ప్రాణ స్నేహితులు, 25 ఏళ్ల నుంచి కలిసి పనిచేస్తున్నారు. అసలు ఆవిడ మా ఇంట్లో మనిషి, పరాయి మనిషి అని మేము ఎప్పుడూ అనుకోలేదు. వెరీ నైస్ పర్సన్ అంటూ గేటు దాకా వచ్చి పంపాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.